అక్షరాల తెర ప్రతి సోమవారం భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 నుండి 9:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. అక్షరాల తెర టోరీ తెలుగువారి ఆత్మీయ వారధి రేడియోలో అక్షరాల తెర ఇవాళ 104వ ఎపిసోడ్లోకి మనం వెళ్తున్నాం. 103 ఎపిసోడ్లు విజయవంతంగా పూర్తి చేసుకుని ఈరోజు మనం 104వ ఎపిసోడ్లోకి అడుగెడుతున్నాం. అక్షరాల తెర కార్యక్రమం మీ అందరికీ తెలిసినట్టుగానే మనందరం పంచుకుంటున్నట్టుగానే సాహిత్యము, సినిమాలకు సంబంధించి, మీడియాకు సంబంధించిన అంశాల మీద ప్రతి వారం కార్యక్రమం చేసుకుంటున్నాం. దానిలో భాగంగా సాహిత్యంలో ముఖ్యంగా కవిత్వానికి సంబంధించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. అక్షరాల తెర ఎపిసోడ్స్లో మనం ప్రధానంగా కొన్ని సెగ్మెంట్లుగా డివైడ్ చేసుకుని ముందుకెళ్తూ ఉన్నాం. దానిలో మొట్టమొదటి సెగ్మెంట్లో ఈ వారం కవితలు, రెండవ సెగ్మెంట్లో కవి సమయం, మూడవ సెగ్మెంట్లో బాలవాక్కు, నాలుగవ సెగ్మెంట్లో ఇతరాల్లో సినిమా కానీ ఇంకో విషయాలు కానీ మనం మాట్లాడుకుంటున్నాం. ఈ వారం కవితల శీర్షికలో మదనపల్లె అండుల డానీ గారి కవిత, త్రహేళిక నామాడి శ్రీధర్ గారి కవిత, యాది జాబేర్ బాషా గారి కవిత, ప్రేమ డాక్టర్ నల్లపనేని విజయలక్ష్మి గారి కవిత మనం వినబోతున్నాం. ఇక ఇవాళ కవి సమయం కార్యక్రమంలో రమేష్ కార్తీక్ నాయక్ కవిత్వం, యువ కవి, చైతన్యంగా ఉన్నటువంటి రమేష్ కార్తీక్ నాయక్ కవిత్వాన్ని ఇవాళ మనం కవి సమయం కార్యక్రమంలో వినబోతున్నాం. బాలవాక్కులో వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలానికి చెందినటువంటి కొండూరు గ్రామపు స్కూల్ నుండి ఇవాళ పిల్లల కవిత్వాన్ని మనం వినబోతున్నాం. తర్వాత చివరి ఎపిసోడ్లో హైదరాబాదులో రేడియో పరిణామాన్ని గురించి ప్రముఖ విమర్శకులు హెచ్ రమేష్ బాబు గారి మాటల్ని మనం వినబోతున్నాం. 13వ ఫిబ్రవరి అంతర్జాతీయ రేడియో దినోత్సవం సందర్భంగా రమేష్ బాబు గారు మనతో మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు నేను ఇవాళ మీతో ఒక రెండు బాధాకరమైన, విషాదకరమైన అంశాలను మీతో పంచుకుని ఆ తర్వాత మనం రెగ్యులర్గా కవిత్వంలోకి వెళ్దాం. నిన్న ఇవాళ ఇద్దరు ప్రముఖులు, ఇద్దరు గొప్పవాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఒకరు సాహిత్య అకాడమీ బాల పురస్కార గ్రహీత వాసాల నర్సయ్య గారు. ఆయన బాల సాహిత్యంలో విపరీతంగా కృషి చేశారు. దాదాపు 30 పుస్తకాలు రాశారు. ఆయన నిన్నటి రోజు కరీంనగర్లో మృతి చెందారు. ఆ బాధ నుంచి, వాతావరణం నుంచి బయటపడకముందే ఈరోజు ఉదయం ప్రముఖ సామాజిక కార్యకర్త, సాంస్కృతిక కార్యకర్త, వినియోగదారుల ఉద్యమ నేత, సమాచార హక్కు చట్ట ఉద్యమ కార్యకర్త, ఫిల్మ్ సొసైటీ ఫౌండర్ మెంబర్లలో ఒకరైనటువంటి నరెడ్డ శ్రీనివాస్ గారు ఈరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఈ రెండు విషాదాల మధ్య ఇవాళ అక్షరాల తెర కార్యక్రమము 104వ ఎపిసోడ్ని నేను మీకు సమర్పించబోతున్నాను. సమయం నడవాల్సిందే, కాలం గడవాల్సిందే, మనం ముందుకు వెళ్లాల్సిందే. అందుకే ఏ సందర్భం వచ్చినా మనం మన కార్యక్రమంలో ఎలాంటి వెసులుబాటు లేకుండా ముందుకు సాగించాలనే ఉద్దేశంతో, ఎంత దుఃఖంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఎంత వేదనతో ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని తోసిరాజని పక్కన పెట్టి మొట్టమొదటగా మదనపల్లె అనిల్ డానీ గారి కవితను మీకు నేను వినిపించబోతున్నాను. మదనపల్లె. కనీసం వేసవైనా రాకముందే 2 కుసుమాలు మూఢభక్తి వేడుగాడుపుకి వాడిపోవడం చోద్యానికి పరాకాష్ట. విరిగిపోయిన కాలచక్రంలో ఎప్పటికీ కనబడని సత్యయుగపు ఆనవాళ్ళు ఏ తీరాల వైపు వెళ్లాలనుకున్నాయో కానీ అడుగులు మాత్రం అస్పష్టంగానే తడబడ్డాయి. అవాస్తవాలు, అభూత కల్పనలు రోజు రోజుకు అరచేతుల్లో అరచి గోలు పెడుతుంటే చచ్చిపోయిన ఇంటి కుక్క పిల్లలు మళ్ళీ మళ్ళీ బతికొచ్చి ఆశ్చర్యపరుస్తాయి. మోసపోవడం మనకు పురాతన అలవాటు. గంటకో ప్రవచనం వినబడి పావనమవుతున్న
ఆగర్భ ఆధ్యాత్మికమని చెప్పుకునే నేల మీద దయ్యాలు నిమ్మకాయల్లో దూరాయని ఎలా ఊహించారో తెలియదు కదా. అంటకో ప్రవచనం వినబడి పావనమవుతున్న ఆగర్భ ఆధ్యాత్మికమని చెప్పుకునే నేల మీద దయ్యాలు నిమ్మకాయల్లో దూరాయని ఎలా ఊహించారో తెలియదు కదా. తానే శివుడని భావించే అమ్మ ఒక ఆసుపత్రి గదిలో, మీ నెత్తిటి పాశం నాన్న జైలు గదిలో, ఎప్పటికీ పునరుత్థానం చెందని చెల్లి ఆత్మని తీసుకుని ఎవరి దగ్గరికి ముందు వెళ్తావో ముందే ఎక్కడైనా భవిష్యత్ దర్శనం రాసుకుంటే రాసిపెట్టి ఉండాల్సిందే. నుదుటి మీద త్రిశూలపు ముగ్గు చూశాక, రాగి పాత్రలో నవరత్నాల కథ విన్నాక, మీ మెడలో ఉన్న తాయెత్తు మీద రాసిన తాంత్రిక భాషకి సరికొత్త వ్యాఖ్యానం రాయాలని ఉంది. నుదుటి మీద త్రిశూలపు ముగ్గు చూశాక, రాగి పాత్రలో నవరత్నాల కథ విన్నాక, మీ నీడలో ఉన్న తాయెత్తు మీద రాసిన తాంత్రిక భాషకి సరికొత్త వ్యాఖ్యానం రాయాలని ఉంది. మిమ్మల్ని మనువు ఆహ్వానించాడు. మిమ్మల్ని మనువు ఆవహించాడు. మతం తన ఇంట్లో మిమ్మల్ని పెంచుకుంది. మూఢనమ్మకం అలౌకికతను నూరిపోసింది. మీ నీడలు నిట్ట నిలువున మోసం చేశాయి. నేర్పవలసిన గుణపాఠాల లెక్క రాస్తే ముందు మీతోనే రాయాలి. నేర్పవలసిన గుణపాఠాల లెక్క రాస్తే ముందు మీతోనే రాయాలి. ఈ భక్తి చరిత్ర ఏ యుగానికైనా నిలబడగలిగే కేస్ స్టడీ. ఈ భక్తి చరిత్ర ఏ యుగానికైనా నిలబడగలిగే కేస్ స్టడీ. మూసివేయబడిన గతకాలపు యుగాల దారులన్నీ అసంపూర్ణాలైన చోట, మూసివేయబడిన గతకాలపు యుగాల దారులన్నీ అసంపూర్ణాలై చోట, ఇదంతా ఇంద్రజాలిక మహామాయ. ఇదంతా ఇంద్రజాలిక మహామాయ. మెదళ్ల నిండా అగరబత్తి అనుసంధానం. చదువుకున్న జ్ఞానమంతా ఆ రెండు మృతదేహాల చితిమంటలపై పోసిన పన్నీరు. చదువుకున్న జ్ఞానమంతా ఆ రెండు మృతదేహాల చితిమంటలపై పోసిన పన్నీరు. మీకు శిక్ష విధించే సెక్షన్లేవి ఇంకా రాయబడలేదు. మీకు శిక్ష విధించే సెక్షన్లేవి ఇంకా రాయబడలేదు. లేని యుగాల ఊహల్లో ఊరేగి వెళ్ళిపోయిన మీకు, లేని యుగాల ఊహల్లో ఊరేగి వెళ్ళిపోయిన మీకు, బతికే ఉండి ఇంకా ఊరేగడానికి సిద్ధమవుతున్న వాళ్ళకి మా బోటి సామాన్యులనివ్వాలి. మీకు శిక్ష విధించే శిక్షణలేవి ఇంకా రాయబడలేదు. లేని యుగాల ఊహల్లో ఊరేగి వెళ్ళిపోయిన మీకు, బతికి ఉండి ఇంకా ఊరేగడానికి సిద్ధమవుతున్న వాళ్ళకి మా బోటి సామాన్యులనివ్వాలి. మా బోటి సామాన్యులనివ్వాలి. అనిల్ రాణి గారు మూర్ఖత్వానికి మూఢత్వానికి పరాకాష్ట అయినటువంటి మదనపల్లి సంఘటనలు తీసుకుని మంచి కవిత రాశారండి. టోరీ ప్రేక్షకులకి శ్రోతలకి మంచి కవిత వినిపించే అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆ తర్వాత మళ్ళీ నేను ఈ వారం కవిత శీర్షికల్లోకి వస్తాను. ఈ వారం కవితలో మళ్ళీ మనం కవితలు విందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందామండి. మనల్ని ఎప్పుడూ తట్టి లేపే మన ఆత్మీయులు, మరుపురాని మధురమైన గీతాలు, మరువలేని చిన్ననాటి జ్ఞాపకాలు, మీరు మాట్లాడే ముత్యాల్లాంటి మాటలను మాతృలుగా మనసారా స్వీకరించడానికి ఉందిగా మనసులో మాట కార్యక్రమంతో ఆర్జే రూప డబ్లిన్ ఐర్లాండ్ నుండి. మనసులో మాట ప్రతి మంగళవారం అమెరికా తూర్పు కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారిది టోరీలో. తెలుగువారి ఆత్మీయ వారధి అక్షరాచర కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం. ఇవాటి ఈ వారం కవిత శీర్షికన నేను మీకు వినిపించబోయే రెండవ కవిత ప్రహేళిక. నామడి శ్రీధర్ గారు రాశారు. కవితా శీర్షిక ప్రహేళిక. ఇక మిగిలిన ఇష్టాల్ని మనిషి పాదం మోపని భూతలం మీద పూమొగ్గల్లో దాచిపెడతాను. ఇక మిగిలిన ఇష్టాన్ని మనిషి పాదం మోపని భూతలం మీద పూమొగ్గల్లో దాచిపెడతాను.
అవి మకరందంతో పెరిగితే సీతాకోక చిలుకల రెక్కలకి అలంకృతమయ్యే చిత్రవర్ణాలు. విఫలమైన ఆకాంక్షల్ని వినీల ఆకాశంలోకి విత్తనాలుగా విసిరి కొడతాను. విఫలమైన ఆకాంక్షల్ని వినీల ఆకాశంలోకి విత్తనాలుగా విసిరి కొడతాను. మొలకెత్తితే తారకలు, నేల రాలిపోయే ఉల్కలు. క్షణికమో పూర్ణాయువో ఆద్యంతం వైభవోపేత కాంతిపుంజాలు. ఈ నవనవ హృదయం మాత్రం నీ స్నేహార్తికి కానుక చేస్తాను. ఈ నవనవ హృదయం మాత్రం నీ స్నేహానికి కానుక చేస్తాను. స్వప్నాల్ని తెల్ల గొర్రె పిల్లలాగా అడవిలో విహారానికి, పూల చెట్ల నీడన కాలయాపన. జాము దూరమే నిండు చందమామ, జాము దూరమే నిండు చందమామ. నీ చిద్విలాస నయనాల మీద లెక్కకు మిక్కిలి ముద్దులిస్తాను. నీ చిద్విలాస నయనాల మీద లెక్కకు మిక్కిలి ముద్దులిస్తాను. మాట వరుసకు ఒకవేళ బ్రతుకు తెరువు చిరుతపులి పంజా విసిరితే, మాట వరుసకు ఒకవేళ బ్రతుకు తెరువు చిరుతపులి పంజా విసిరితే భయపడకుండా ఉండగలవా మరి? భయపడకుండా ఉండగలవా మరి? థ్యాంక్ యూ అండి శ్రీధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓ మంచి కవితని అక్షరాల కార్యక్రమం శ్రోతలకు వినిపించే అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇవాళ సమయం కార్యక్రమంలో నేనుగా మీకు వినిపించబోయే 3వ కవిత యాది. ఎందుకంటున్నానంటే 4వ కవితని పోయెట్ ఇన్ హర్ ఓన్ వాయిస్ వినిపించబోతున్నారు. ఇప్పుడు నేను మీకు యాది కవితను వినిపిస్తాను. చాలా హృదయంగా ఉన్న కవిత. జాబేర్ పాషా గల్ఫ్ నుండి సొంతూరు బస్వాపూర్కు పయనమవుతూ తన యాత్రలో ఉన్నట్టుండి ఊరు గుర్తుకొచ్చినప్పుడల్లా కాలు మత్తుగా లేస్తారు. వచ్చినప్పుడల్లా నాలో నిద్రాణమైన జ్ఞాపకాలు 39వ వాగులో మునకేసిన తడారని జ్ఞాపకం కళ్ళ నుండి బొట్లు బొట్లుగా కారుతుంది. మునకేసిన తడారని జ్ఞాపకం కళ్ళ నుండి బొట్లు బొట్లుగా కారుతుంది. ఊరి నడిబొడ్డున రావి చెట్టు యాది సూలు. ఊరి నడిబొడ్డున రావి చెట్టు నీడలో రచ్చబండపై యాది కళ్ళల్లా సుతుల మనుషులు ఏకమై పీర్ల పండుగ అసైదుల దరువుకు కథం తొక్కిన కాలిమువ్వల సవ్వడింకా చెవుల్లో మరుమవుతుంది. భిన్న సంస్కృతుల మనుషులు ఏకమై పీర్ల పండగ అసైదుల దరువుకు కథం తొక్కిన కాలిమువ్వల సవ్వడింకా చెవుల్లో మరుమోగుతుంది. అందలమెక్కిన విద్వేషాన్ని నేలకరించి ఈది సేమ్య అంటే ఉగాది పచ్చడి, ఈది సేమ్యాల కలబోత. కల్మషం లేని మట్టి మనుషుల మోముల్లో వికసించే నవ్వుల మూత. మట్టి మనుషుల మోముల్లో వికసించే నవ్వుల పూత. ఊరంటే మల్లమ్మత్త ఆప్యాయంగా రాఖీ కట్టినప్పుడు నాన్న పెదవులపై పూసిన నందివర్ధనం పువ్వు. ఊరంటే మల్లమ్మత్త ఆప్యాయంగా రాఖీ కట్టినప్పుడు నాన్న పెదవులపై పూసిన నందివర్ధనం పువ్వు. ఊరంటే ఎప్పటికీ ఇంకని గుండె చెరువు నిండి మాటల్లో దుంకే మమకారపు మత్తడి. ఊరంటే ఎప్పటికీ ఇంకని గుండె చెరువు నిండి మాటల్లో దుంకే మమకారపు మత్తడి. సుదీర్ఘ నిరీక్షానంతరం ఊరు నన్ను ఆహ్వానించింది. సుదీర్ఘ నిరీక్షానంతరం ఊరు నన్ను ఆహ్వానించింది. నేనిప్పుడు ఎడారి దేశం నుండి ఎగిరెళ్ళడానికి ములుస్తున్న ఆశల రెక్కలను ఆర్తిగా తడుముకుంటున్న 60 రోజుల అతిథిని. ఎడారి దేశం నుండి ఎగిరెళ్ళడానికి మొలుస్తున్న ఆశల రెక్కలను ఆర్తిగా తడుముకుంటున్న 60 రోజుల అతిథిని. నేను ఊరును మరచిన పరాయిని. నేను ఊరును మరచిన పరాయిని. ఊరిని విడిచిన పరదేశీని. ఊరిని విడిచిన పరదేశీని. కానీ ఊరు మాత్రం నన్ను మరవని కన్నతల్లి. ఊరు మాత్రం నన్ను మరవని కన్నతల్లి. చాలా టచింగ్ పోయామండి. యాది జాబిర్ పాషా గారు చాలా మంచి కవితని, ఒక మంచి గజల్ గుర్తుకొచ్చే పాటని కవితని మీరు రాశారు. చిట్టి ఆయి హై అని ఒక అద్భుతమైనటువంటి గజల్ పాటని నామ్ సినిమాలో వచ్చింది. ఆ పాట అద్భుతమైన పాటను గుర్తు చేశారు. గల్ఫ్ నుండి సొంతూరు బస్వాపూర్కు పయనమవుతూ మీరు ఈ కవిత యాది
టోరీ ప్రేక్షకులకు టోరీ శ్రోతలకు వినిపించే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలండి. చాలా 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 మంచి టచింగ్ పోయం మీరు వినే అవకాశం మాకు కల్పించారు. చాలా మంచి కవిత అండి. నేను ఊరుని మరిచిన పరాయిని, ఊరిని విడిచిన పరదేశిని, కానీ ఊరు మాత్రం నన్ను మరవని తల్లి, నన్ను మరవని కన్న తల్లి అన్నారు. చాలా అద్భుతమైన కవిత అండి. చాలా మంచి ఫీల్ తో రాశారు. థ్యాంక్ యూ అండి జాబేర్ పాషా గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు అక్షరాత్ర కార్యక్రమంలో భాగంగా డాక్టర్ నల్లపనేని విజయలక్ష్మి గారి ప్రేమ కవితని తను వినిపిస్తారు. పోయిట్ ఇన్ హర్ ఓన్ వాయిస్ ఈ కవితను మనం వినబోతున్నాం. ఇప్పుడు ఆ కవితను విని ఆ తర్వాత మనం కలసమయం కార్యక్రమంలోకి వెళ్దాం. కవిత శీర్షిక ప్రేమ. ప్రేమంటే ఏమిటి అడిగిందో ప్రేయసిగా, ఎదుటివారి కోసం ఏదైనా చేయగలగడం చెప్పాడతడు. తన సర్వస్వాన్ని సమర్పించడానికి సిద్ధపడిందామె. ఏదైనా చేయగలగడం అంటే కోట్లు వెచ్చించి కొనుక్కోగలగడం. తత్వబోధ చేసి తాపీగా వెళ్ళిపోయాడతడు. ప్రేమంటే ఏమిటి అడిగిందో భార్యగా, బాధ్యతగా బ్రతకడమే బదులిచ్చాడతడు. విరామమే మరిచి అతడి విలాసానికి వెలుగై నిలిచిందామె. కళాత్మకత తెలియని కఠిన శిలవంటూ సరస సల్లాపాల డోలలాడించగల మోహిని ముందు మోకరిల్లాడతడు. ప్రేమంటే ఏమిటి అడిగిందో తల్లిగా, రక్తమాంసాలను ధారపోయడమే బదులిచ్చాడతడు. జీవితాన్నే ధారపోసిందామె. రెక్కలొచ్చిన పక్షి తన గూటిని వెతుక్కుంది. మీలో ఎవరైనా నన్ను ప్రేమించగలరా అడిగిందామె. అది అన్కండిషనల్, ప్రేమించడమే నీ వంతు సమాధానమిచ్చారు ముగ్గురు. థ్యాంక్ యూ అండి డాక్టర్ నల్లపనేని విజయలక్ష్మి గారు. ప్రేమ అంటే ఏమిటో మీ కవితను వినిపించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ అక్షరాత్ర కార్యక్రమంలో భాగంగా రెండవ సెగ్మెంట్లోకి వెళ్ళబోతున్నాం. రెండవ సెగ్మెంట్లో మనం కవి సమయం కార్యక్రమం తీసుకోబోతున్నాం. ఈ కవి సమయం కార్యక్రమంలో ఇవాళ కవి రమేష్ కార్తీక్ నాయక్. యువకుడు, చైతన్యవంతుడు, అద్భుతమైనటువంటి ఒక మట్టి వాసనలతో కవిత్వం రాస్తున్నటువంటి ఆధునిక నవ యువ కవి రమేష్ కార్తీక్ నాయక్. తను జాక్రాన్పల్లి, నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి జాక్రాన్పల్లి వివేక్ నగర్ తండాలో జన్మించారు. వారి తల్లిగారు శవంతాబాయ్, తండ్రి గారు మోజీరాం. తను ఇప్పటికే 2018లో బల్దేర్ బండి పేర ఒక మంచి కవితా సంకలనాన్ని తెలుగు సాహిత్యలోకానికి అందించారు. బల్దేర్ బండి మంచి కవితా సంకలనంగా పేరు తెచ్చుకున్న పుస్తకం అది. ఇప్పుడు తను ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో స్పానిష్ కోర్స్ చేస్తున్నారు. స్పానిష్ కోర్స్ తర్వాత తను సాహిత్య రంగంలో కొనసాగుతారా, విదేశాలకు వెళ్తారా వేచి చూడాలి. తను కవిత్వం అంటే ఇష్టం, తనకు సినిమాలంటే ఇష్టం. తను స్పానిష్ ని తన ఛాయిస్ గా తీసుకొని తను చదువుతూ ఉన్నారు. ఇప్పుడు రమేష్ కార్తీక్ నాయక్ తమ కవితల్ని మనకు వినిపిస్తారు. అక్షరాల శ్రోతల కోసం కార్తీక్ నాయక్ తమ కవితలు వినిపిస్తారు. మిస్టర్ నాయక్, మీ కవితలండి. కవిత శీర్షిక చెమట పూలు. నాన్న పొలం పువ్వుపై బూగలా వాలగానే సూర్యుడు తన చీకటి వస్త్రాలను తొలగించి కొండ కోనలపై చీకటిని కప్పుతాడు, తన దేహాన్ని నింగిలోకి సాగదీస్తూ. నాన్న ఎప్పటిలాగే పొలాన్ని చేరుకుని మట్టి శ్వాసని కొంచెం కొంచెంగా తాగి ఆ రోజుకి సరిపడా అమరత్వాన్ని తన నరాల నిండా నింపుకుంటాడు. సూర్యుడు బాల్యంలో నుంచి యవ్వనంలోకి రాలిపోతాడు. నాన్న దేహం ఎండకి చిగురిస్తుంది. దేహం నిండా చెమట మొగ్గలు గడ్డకడతాయి.
రిగ్గు నీళ్లు తాగి దేహాన్నందా చల్లని పొరతో కప్పి సద్దిని నాలుకకెత్తుకొని కడుపు నింపుకుంటాడు. అప్పుడే సూర్యశిల యవ్వనాన్ని కోల్పోతూ బెంగగా తన దేహాన్ని రింగులా అయిష్టంగా తెప్పుతుంది. నాన్న దేహంపై నుండి రాలిన మొగ్గలు ఇంద్రధనస్సుల సీతాకోక చిలుకల్ని ఎగరేస్తాయి. మట్టి తన మనసుని చీల్చి ఒక పరిమళ భరిత ప్రపంచాన్ని స్థాపిస్తుంది. ఒడ్డుతోకని చేరేలోపు నాన్న బృందావనం అయిపోతాడు. నాన్న దేహమంతా చెమట పూలతో నిండిపోతుంది. ప్రపంచ దేశాల నుండి సీతాకోక చిలుకలు, తుమ్మెదలు చెమట పూలపై వాలడానికి మా తండాకు, మా తోటలకు వలస వస్తాయి. కవితా శీర్షిక నింగి కన్నీళ్లు కరిగినప్పుడు. ఎప్పటిలాగే ఆకాశం ఎండకి మాడి నల్లబడినప్పుడు రేయి పిట్ట వాలిందనుకున్నాను. కంటిరెప్ప ఉషోదయాన్ని దులుపుకొని చీకటి సర్పాన్ని చుట్టుకునే లోపే నింగి కరగడం నా చర్మానికి అర్థమైంది. అమ్మ, నాన్న, తమ్ముళ్ళు, నేను అందరం 4 గోడల నడుమ మా పెంకుల్లో అతికించుకున్న ఇంటి దుప్పటిని కప్పుకున్నాం. గాలిని కూడా రానేయకుండా ఖాళీలను మా బట్టలతో పూరించాం. నేల పగిలిన చప్పుడు గుండెలో, నింగి పగిలిన చప్పుడు చెవిలో. చుట్టూ విషాద గీతం. మౌనం నాసిక రంధ్రాల గుండా వెలుతురు కనిపించక అడ్డదిడ్డంగా పాకుతుంది. ఎవరో పిడుగు సుత్తెతో మా ఇంటిపై కొడుతున్నారు. అమ్మ మమ్మల్ని తన కొంగుతో కప్పేసింది. ఇప్పుడు మా నాన్న కూడా మాలో ఒక్కడే. మేమిప్పుడు మా అమ్మకు 4 పిల్లలం. సుత్తె దెబ్బలకు మా పెంకుల దేహాలు నెర్రలు బారాయి. నింగి కన్నీళ్లు కూడా చూడ్డానికి ఇష్టపడని మా అమ్మ ఆ రోజు మా అనుభవాలకు ప్రాణం పోసే గిన్నెల్ని ఇంట్లోకి చొరబడుతున్న నీటి సర్పాల కోసం దోసిలి పట్టించింది. వద్దన్నా వినకుండా మా నాన్న తోటలోని ఎడ్ల గురించి వెళ్ళిపోయాడు. అమ్మ పడవలో కూర్చున్నాం. ఆమె చలికి వణుకుతుంది. గడప దాటిన తన భర్తను క్షేమంగా తన దగ్గరికి చేర్చాలని కనిపించని దేవుడిని తన కన్నీళ్లతో అభిషేకించుకుంది. ఏంటో నింగి కన్నీళ్లు కరిగినప్పుడు మా కన్నీళ్లతో పాటు మా ఇంట్లోని ప్రతిదీ కరిగిపోవడం, వణికిపోవడం, ఆకాశాన్ని తిట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. కవితా శీర్షిక నిద్రవంతెన. కాలం పూర్వీకులెవరో రాత్రికి పగలుకు నడుమ నిద్ర అనే వంతెనని ఏర్పరిచారు. ప్రపంచమంతా ఆ వంతెనను నమ్ముకుంది. సర్కార్ హాస్టల్ పిల్లలు ఇంటి జ్ఞాపకాల్ని కప్పుకొని నిద్ర వంతెనని తమ కింద సాపలా పరుచుకొని మనిషికి తెలియని కొత్త ఋతువుని అల్లుకొని ఊహారంగులతో ఓ వండర్లాండ్ని నిర్మించుకుంటారు. నక్షత్రాలన్నీ ఆ వండర్లాండ్ పై రెక్కలు వాల్చి పిల్లలు చెప్పుకునే ముచ్చట్లు వింటూ తమ రెక్కల్ని సాగదీసి పిల్లలకై ఉయ్యాల్లాగా మారి జోలపాడతాయి. తమ లోకానికి రక్షణగా దేవదూతల్ని కాపలా పెట్టి రహస్యాల్ని వాళ్ళ చెవిలో చెప్తున్నట్లు పిల్లలు నక్షత్రం ఒడిలో కలగంటూ చెవులు సాగదీసి కలలోని రహస్యాల్ని వినడానికి మనసును లగ్నం చేస్తారు. నిద్ర వంతెన కూలిపోయి శూన్యం వేర్లు మొలుస్తాయి. వంతెనపై కథ అర్ధాంతరంగా ఆగిపోయి కరిగి కాళ్ళ కొసల నుండి జారిపోతుంది. వార్డెన్ బెత్తం పాము ముద్ర వీపు కాళ్లపైన వెక్కిరిస్తుంది. కన్నోళ్ళని తిట్టుకుంటూ వాళ్ళ రోజు ప్రారంభమవుతుంది. కవితా శీర్షిక వాన వెలిశాక. ఆ రోజు మా గట్కాకుండ 3 రాళ్లను పాతాలని తొక్కుతూ ఉంది. ఆకాశం కోపంగా ఉంది. బయటికి పోబాకురా, నువ్వు పెద్దోడివి, నీ పైన పిడుగు పడొచ్చు అంటూ అమ్మ అన్నది. ఆ గొంతులో వణుకు నేను ఇప్పటికీ మర్చిపోలేదు. గాలి దుమ్ము మా గుడిసెలోకి ఆశ్రయం కోరి వచ్చాయి. మా అమ్మ వాటి ముఖం మీదే తలుపేసేసింది. కుండ కింద ఆక్టోపస్లా మంట పైకి ఎగిసిపడుతుంది. అమ్మ వాటి కాళ్ళను చేతులను విరిచేసి మంటని తన కళ్ళకెత్తుకొని పొయ్యి గొంతు కోసేసింది. బయట ఏం జరుగుతుందో తెలియదు. అమ్మ కిటికీ కన్ను కూడా గంతులు కట్టింది. భూమి విరిగి పడిన శబ్దం. అమ్మ గుండె ఒడ్డున పడ్డ చేపైంది. బర్రెలు
ఆవులు మేకల గురించి ఒక్క క్షణం ఆమె ఒక పెద్ద గాలి బుడగను తన కళ్ళ నుండి ఎగరేసింది. తండాలో ఒకటే అరుపులు, ఆ హా చూ చూ. మా అమ్మ కూడా అరవడం షురు చేసింది. అమ్మతో నేను అరిచాను. కాసేపటి తర్వాత ఆమె గొంతును సేద తీరుస్తుండగా అడిగాను, ఎందుకే పిచ్చిదానిలా నువ్వు నీతో పాటు తండా అరిచింది? అప్పుడు ఆమె ఇలా, మన అరుపులకు భయపడి పిడుగు మన నుండి దూరం కావచ్చు, లేకుంటే మన గుడిసెపై పడి మనల్ని చంపేయవచ్చు అంటూ నా తలను నిమృతూ అంది. ఇంట్లో అంతా చీకటి. చిమిని వెలిగించాను. అమ్మ కళ్ళు లేవు. ఆ జాగాలో 2 లోయలు. కళ్ళను వెతుకుతూ వెళ్ళాను. తోటలో నిర్జీవంగా పడి ఉన్న మూగ జీవాల దగ్గర ఏడుస్తూ కనిపించాయి ఆ కళ్ళు. కవితా శీర్షిక వేట ఓ జీవన సమరం. కత్తి, పత్తి, ఎండిన రొట్టెలతో పచ్చి వెల్లుల్లి కారాన్ని పొట్లంగా కట్టి వీపున వేసుకుని గుంపులు గుంపులుగా అడవి నరంలోకి వాళ్ళందరూ పాము విషంలా ప్రవేశిస్తారు. అడవి దేహంలో వాళ్ళు ఒక్కొక్క దారి నరాన్ని పట్టుకొని ఆకలి కణాల్ని అన్వేషిస్తూ నదీపాయల్లా చీలిపోతారు. అడవి తన దేహంలోనికి కాలం ఎక్కించిన విషాన్ని 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది. వారం రోజులు వేటగాళ్ళందరినీ చిత్ర విచిత్ర హింసలు పెట్టి వాళ్ళ తినుబండారాల్ని లాగేసుకుంటుంది. మాంసం గురించి ఆశలన్నీ వదులుకుంటూ కొందరు, అవకాశాలు వెతుక్కుంటూ ఇంకొందరు అడవి దేహం నిండా వారు ముక్కలు ముక్కలుగా తలో మూలకు విభజించబడతారు. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా చీలిపోతాయి. ఒకరు కుందేలు, ఇంకొకరు జింక, ఇంకొందరు నెమలి, ఇంకొందరు తాబేలు, ఇంకొందరు సీమకోడి, పావురం, ఉడుములతో కొందరు చనిపోయిన దేహాలుగా, ఇంకొందరు యుద్ధంలో ఓడిన వీరుల్లా తండా చేరుతారు. తెలుగువారి ఆత్మీయ వారధి. రమేష్ కార్తీక్ నాయక్ రాసినటువంటి కవితల్ని వింటున్నాం. ఆయనే నాన్న దేహం మీద చెమట పూలు లాంటి ఒక కొత్త భావచిత్రాలతో అద్భుతమైన కవిత్వాన్ని రాశారు. చాలా డౌన్ టు ఎర్త్ పదజాలంతో, డౌన్ టు ఎర్త్ ఫీలింగ్స్ తో రాసినటువంటి బయలుదేరు బండి కవితా సంకలన కవి రమేష్ కార్తీక్ నాయక్ ఇవాళ అక్షరాల కార్యక్రమంలో శ్రోతలతో తన కవిత్వాన్ని తన స్వీయ గొంతుకతో పంచుకుంటూ ఉన్నారు. మనం వింటూ ఉన్నాం. అట్లా వింటూ 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 ఇంకా ముందుకెళ్దాం. ఇప్పుడు మరిన్ని కవితల్ని వినిపించాల్సిందిగా నేను నాయక్ని కోరుతాను. రమేష్ కార్తీక్ నాయక్. కవిత శీర్షిక నెమరేసుకుంటుంటే. గతాన్ని గుర్తు చేసుకుంటే లోపలెక్కడో వణుకు పుడుతుంది. గాయాలు నదుల్లా కదలాడి కళ్ళని ముంచెత్తితే జ్ఞాపకాలు రాత్రిని దుప్పట్టిలా కప్పుకుంటాయి. నిశ్శబ్ద కత్తి కాంతిని ఝలిపిస్తుంది. గబ్బిలాల రెక్కలపైన గ్రహాలు మొలుస్తాయి. ఆకాశంలో నిశ్శబ్ద యుద్ధం జరుగుతుంది. సముద్రాలన్నీ తలంటు పోసుకుంటాయి. పడవ పింజల్లా మారిన ఊర్లు నురగలా తేలుతాయి. వృక్ష శిరస్సులన్నీ తమని తాము కోల్పోతాయి. పుష్పాలన్నీ నిస్సహాయ స్థితిలో కొమ్మ ఒడిలోనే మరణిస్తాయి. అందుకే గతాన్ని కలగా భావించి కళ్ళలోనే తవ్విపెట్టాలి. మాయమవుతున్న ఊర్లను కళ్ళలో దాచుకోవాలి. కవితా శీర్షిక గోమ్యదాద. మామిడి కాయలకు పూసిన ఒకే ఒక చెట్టది. ఆ చెట్టు కింద గోమ్యదాద ఆదమర్చి లోకంతో నాకేంటి అన్నట్లు చెట్టు పూరి విప్పిన నీడ పడగల్లో రెక్కలు విప్పుకొని డేగ కళ్ళతో కూర్చుంటాడు. కాలాన్ని వేగంగా నెట్టడానికి తాత తన తలపాగలు నేలలోంచి చెకుముకి రాళ్లను, తంబాకును తన తాబీలు చేతితో తీసి చుట్ట అంటించి పెదాల నడుమ హుందాగా నిలబెడతాడు. తన ఛాతిలో రేగిన తంబాకు తుఫానుని ముక్కుతో ఆకాశంపై మెల్లిగా ఊదుతాడు. చెట్టుకు ఉరివేసుకున్న దిష్టి చెప్పులు ఆకాశాన్ని, దాని ఊహల్ని వెక్కిరిస్తుంటాయి. తాత
రాలి పడుతున్న పండ్ల దేహాల్ని ఏరి తన కోడి రెక్కల్లో వాటిని దాచేవాడు. పాపం, నాపై అలిగాడో ఏంటో తెలియదు కానీ చెప్పకుండానే చుట్ట సొరంగంలోకి కూరుకుపోయాడు. ఇంట్లో గోడకి జ్ఞాపకంగా తోటలో మామిడి నీడైపోయాడు ఆ గోమ్యదాద. కవితా శీర్షిక జారేర్ బాటి. మీరు చెప్తే నమ్మరు గాని మా జొన్న రొట్టెలు తండాకు రానన్న ప్రతివాడిని గల్లాపట్టి లాక్కొస్తాయి. మా రొట్టె దేహం నిండా కనబడని పచ్చిదనం నాలుకలోని తడిని పీల్చుకుని నమిలి తినేస్తుంది. రొట్టెలు పురుడు పోసుకోవడానికి మా అమ్మ నానమ్మల చేతి వేళ్లతో సహజీవనం చేస్తాయి. వేళ్లకు పిండికి మధ్య జరిగే యుద్ధం కడుపులోని ఖాళీని వెలివేస్తుంది. రొట్టెను తాకగానే బొగ్గుల దేహమంతా బుగ్గలు బుగ్గలుగా చిగురిస్తుంది. సిగ్గుతో ఎరుపెక్కుతుంది. రొట్టెకి చుట్టూ నానమ్మ కాల్చి కాటుక పెట్టి దిష్టి తీసి మంట నోట్లో వేస్తుంది. రొట్టెలన్నీ చాట ఒడిలో కూర్చుని కూర ఏంటని అడుగుతాయి, పచ్చిమిరపకాయల్ని కరకర నవ్వులుతూ. విశ్వమంత రొట్టెలపై సంచరిస్తూ మేము. రొట్టెల కింద తండాలన్నీ మొక్కజొన్న కాడల నీడలో మా జీవితాలు పచ్చగా పైరులైపోతాయి. కవితా శీర్షిక బల్దేర్ బండి. ఎన్నెన్ని మాంసపు తెరల్ని పరిచారో దారి పొడుగున ఎటు చూసినా దేహపు రంగుల్ని కప్పుకున్న మట్టి తివాచీలు. తివాచీలపై వాలిన గాజు రంగులు ఎడారి నేలని కొలుస్తూ ఏమీ పట్టనట్లుంటాయి. కాసింత కనుమరుగయ్యే దూరంలో వేప చెట్టు కింద ఓ చక్రాల బండి ములుగుతూ వేప కాయల్ని లెక్కిస్తుంటుంది. రాలే ఆకుల్ని పిల్లల కోసం చలికాల మంట కోసం పోగు చేస్తూ. చుట్టూ మనుషులుండరు, ఎడ్లుండవు, బర్రెలుండవు. అప్పుడప్పుడు కుక్కలే వచ్చి ఉచ్చపోసి వెళతాయి. చక్రాల ఎముకల్ని పట్టుకుని పచ్చని పాములు సాగి సాగి ఖాళీ స్థలంపై తమ శిరస్సుల్ని పాకనిస్తాయి సడి చేయకుండా. నిరీక్షణ మనిషి కోసం, ఎడ్ల కోసం. కాలం గంజిలోని ఆవిరిలా స్పర్శించకుండానే నింగివైపు ఎగురుతుంది. బండి దేహంపై అక్కడక్కడ కనుమరుగవుతున్న ముద్రలు. అప్పుడప్పుడు ముద్రలు మాయమయ్యే ముందు వలస కథలు చెప్పి బండి నిద్రపోయాక మాయమైపోతాయి. విస్తర్లు కుట్టిన వేళ్ళు, వేల మైళ్లను ఓడించిన పాదాలు ట్రాక్టరు నీడలో తమ చర్మాన్ని పైరు రంగుల్లో ఎండబెట్టి పెట్రోల్ పొగల్లో నలుపెక్కి నకనకలాడుతున్నాయని తుమ్మెదలు, సీతాకోక చిలుకలు చెబుతాయి. అక్కడక్కడ పట్టిన బూజు వణుకుతుంటుంది. పగుళ్ళు తమకు వీలైనంత గాలిగంధాన్ని తమలోనికి లాగేసుకుంటాయి. తండాలోని ఓ ఇంట్లో 3 ఇటుకలకు నడుమ ఏ రోజు ఆ ఎడ్లబండి ఎర్రబడుతుందో అని దిగులు చెందుతుంటుంది ప్రకృతి. కవితా శీర్షిక మా తండా. మా తండా ఓ పిట్టగూడు, మా ఇల్లు పగిలిన గుడ్లు, మా బతుకులు గాలిలో తేలుతున్న ఈకలు. సూర్యచంద్రులు తండాను పొదిగినంతసేపు పొదిగి కాలం పెదాలపై మడతల్ని రాజేసి ఎగిరిపోతారు. అద్దాలు ఆశల్ని రేకెత్తించి మా ముఖాల్ని మాకే చూపిస్తూ సడి లేకుండా చేతి బొక్కల్ని విరిచేసి రవ్వలా పగిలి గుండెకు గుచ్చుకుంటాయి. మేకలు, ఆవులు, బర్రెలు, గొర్రెలు, మనసులు అన్నీ ఆశలతో నదుల అడవుల్ని తవ్వుకుంటాయి. పోరగాళ్ళంతా ఆకాశంలోని సంత్రాగోలి కోసమో, రాత్రి సక్కర మిఠాయి గోలి కోసమో రెక్కల గుర్రాల్ని గాలి మీద గీస్తుంటారు. అమ్మలందరూ రాత్రిని ముస్తాబు చేస్తున్న నూనె బుడ్డిని నిద్రపుచ్చడానికి అడవి గీతం పాడతారు. నాన్నలందరూ ఇంటికి కాపలా ఓ కన్ను ఇంట్లో, ఇంకో కన్ను పొలంలో తలను ఇంటి బయట పెట్టి తమను తాము కాగడాల్లా వెలిగించుకుంటారు. మా తండా కథ వింటూ ఇప్పపూలు మత్తుని కక్కుతూ దుఃఖిస్తాయి. ఆ దుఃఖంలోంచి ఎగిరిన సూర్యుడు తండాలో ఓ తుఫాను రేపుతాడు. తండా అవయవాలన్నీ
చెల్లాచెదరైపోతాయి. పిల్లలు, వృద్ధులు తప్పించి ఎవ్వరూ ఉండరు తండాలో. తండా ఇప్పుడు ఎప్పుడు అదో ఎడారి. మళ్ళీ సాయంత్రానికి తండా తండాగా మారుతుంది. తెలుగువారి ఆత్మీయ వారధి. రమేష్ కార్తిక్ నాయక్ తన కవిత్వంతో మనందరినీ తండా వైపు లాక్కెళ్ళాడు. మా తండా ఎడారవుతుంది, మళ్ళీ సాయంకాలానికి తండా తండాగా మారుతుంది అన్నాడు. అట్లాగే బల్దేరు బండి, అసలు బండి ఎట్లా ఉంటుంది, ఆ బల్దేరు బండి అంటే ఏమిటి, అది ఎట్లా నడుస్తుంది, అది నిజంగా అద్భుతమైనటువంటి ఒక విజువలైజ్ చేసినటువంటి కవిత్వాన్ని మనం చూసాం. అంతేకాకుండా తమ జొన్న రొట్టె, అట్లా మీరు రోడ్డమ్మట వెళ్తుంటే ఆ జొన్న రొట్టె మనల్ని ఎట్లా ఆహ్వానిస్తుంది అక్కడికి అనేది కూడా అద్భుతంగా చెప్పినటువంటి కవితల్ని మనం విన్నాం. గోమియా దాదా, పచ్చిదనం, నిజంగా అసలు అంటే మనం ఒక తాండా వాతావరణంలోకి వెళ్ళినట్టుగా ఓ తాండాలో ఉన్నటువంటి మొత్తం దృశ్యాన్ని తన కవిత్వంలో దృశ్యీకరించినటువంటి పోయిటరీ, విజువలైజ్డ్ పోయమ్స్ మనం విన్నాం. థ్యాంక్ యూ రమేష్ జీ, థ్యాంక్ యూ రమేష్ కార్తిక్ నాయక్. చాలా మంచి కవితల్ని మాకు వినిపించారు. మమ్మల్ని ఒక కొత్త లోకంలోకి, ఒక కొత్త తాండా లోకంలోకి తీసుకెళ్లారు. మీతో పాటు మేము తాండాలోకి వచ్చినట్టుగా ఫీల్ అయ్యాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ జీ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఇట్లా ఇవాళటి కవి సమయం కార్యక్రమంలో కవితల్ని విన్నాం. పోయిట్ ఇన్ హిజ్ ఓన్ వాయిస్ తన కవితల్ని మనకు వినిపించారు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇవాళ అక్షరాల కార్యక్రమంలో 3వ సెగ్మెంట్లోకి వెళ్తున్నాం. ఆ 3వ సెగ్మెంట్లో మనం పిల్లల కవితల్ని మనం వినబోతున్నాం. బాలవాక్కు శీర్షికన మనం పిల్లల కవితల్ని వారి స్వీయ గొంతుకతో వినబోతున్నాం. ఇవాళ మనకు వినిపించబోయే బాల కవులు వరంగల్ రూరల్ జిల్లాకు చెందినటువంటి రాయపర్తి మండలంలో ఉన్నటువంటి కొండూరు గ్రామంలో ఉన్న స్కూలు విద్యార్థినులు మనకు తమ కవితల్ని వినిపిస్తారు. ఈ కవితల్ని వినిపించే అవకాశం కల్పించింది, ఆ కవితల్ని వాళ్ళతో రాయడానికి ప్రేరణ కల్పించినటువంటి ప్రముఖ కవయిత్రి బాలబోయిన రామాదేవి గారు మొట్టమొదట తమ పిల్లల గురించి, తమ పిల్లల కవిత్వాన్ని గురించి మనతో పంచుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ మనం ఆ పిల్లల కవితల్ని విందాం. మొదట ఇప్పుడు మనకి ఇదే క్రమంలో బాలబోయిన రామాదేవి గారు ఆ విద్యార్థుల గురించి, వాళ్ళ కవితల గురించి మనకు పరిచయం చేస్తారు. తర్వాత ఆ విద్యార్థినులు తమ కవితల్ని మనకు వినిపిస్తారు. ఇప్పుడు బాలబోయిన రామాదేవి గారు విద్యార్థులు బాలవాకు కార్యక్రమంలో ఈ కవితల్ని వినిపించాల్సింది కోరుతాను. నమస్కారం. నేను రమాదేవి బాలబోయిన. వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలం కొండూరు గ్రామంలోని కొండూరు ప్రభుత్వ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. కవయిత్రి, కథ, నవల రచయిత్రిగా సాహితీ సేవ చేసే భాగ్యం నాకు లభించింది. నా సంపాదకత్వంలో మా పాఠశాలలోని విద్యార్థులచే 2019వ సంవత్సరంలో బాలకవులు బంగారు కొండలు అనే కవితా సంకలనం వెలువరించాము. ప్రస్తుతం టోరీ రేడియో కార్యక్రమంలో మా పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ప్రదీప్తి, రవితేజ, వెంకన్నలు, 9వ తరగతి చదువుతున్న సౌమ్య, 8వ తరగతి చదువుతున్న చరణ్లు తమ కవితలను వినిపించారు. వారిలోని ఉత్సాహానికి ప్రోత్సాహం అందించిన టోరీ రేడియోకు నా తరపున, మా పాఠశాల ఉపాధ్యాయుల తరపున కూడా ధన్యవాదములు. తమ ప్రతిభను చూపిన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నాను. తమ కవితలో తమ తండాల్లోని పరిస్థితులను కళ్ళకు కట్టినట్లుగా చూపాడు వెంకన్న నాయక్. ఆకలిని తన అక్షరాల్లో మనకు ఆర్ద్రంగా తెలిపాడు. బడి, చదువు తన తలరాతను మార్చాయని, అందమైన జీవితాన్ని బహుమతిగా ఇచ్చాయని అక్షరానికి కృతజ్ఞతలు తెలిపాడు రవితేజ. కరోనా కల్లోలంతో అటకెక్కిన చదువు
ఇప్పుడు మళ్ళీ ప్రారంభమైనందుకు సంతోషాన్ని వ్యక్తం చేసింది తన కవితలో సౌమ్య. అరుగును గురించిన ముచ్చట్లు మనతో పంచుకుంది ప్రదీప్తి. అక్షర భిక్షనందించిన గురువులకు నమస్సులందించాడు చరణ్. వినండి మా విద్యార్థుల కవితా సుమహారాన్ని, ఆస్వాదించండి. టోరీ రేడియో శ్రోతృలకు నమస్కారములు. నా పేరు వెంకన్న నాయక్. నేను వరంగల్ రూరల్ జిల్లాలోని రాయపర్తి మండలం కొండూరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. టోరీ రేడియో కార్యక్రమంలో నేను నా కవితను వినిపించబోతున్నాను. నా కవిత శీర్షిక ఆకలి. మా తండ దడి కట్టిన శ్రామికుల కోట, ప్రతి గుడిసె కష్టాల పాలరాతితో కట్టిన రాచభవంతి. ఇక్కడి ప్రతి మనిషి ఒక వీర సైనికుడు. కనిపించే పని నల్లా చిటికెలో చేసి పెట్టే శూరాది శూరులం. మమ్మల్ని వేధించేదొక్కటే, అణుచుకున్న ఆగని ఆకలి. కష్టాలకు అధిపతిని చేసి కన్నీళ్ల సామ్రాజ్యంలో నాయకులను చేస్తుంటుంది. కష్టాలను అధిపతి చేసి కన్నీళ్ల సామ్రాజ్యంలో నాయకులను చేస్తుంటుంది. నా కవిత విన్నవారికి మరియు ప్రసారం చేసిన టోరీ వారికి ధన్యవాదములతో మీ వెంకన్న. టోరీ రేడియోకు నమస్సులు. నా పేరు సౌమ్య. నేను వరంగల్ రూరల్ జిల్లాలోని రాయపర్తి మండలం కొండూరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను నా కవిత వినిపించబోతున్నాను. నా కవిత శీర్షిక బడిగంట. కరోనా కలకాలానికి మూతబడ్డ మా బడి 10 నెలల సుదీర్ఘ నిరీక్షణ ఫలించి నేడు తెరుచుకుంది. అటకెక్కిన పుస్తకాల సంచి భుజాల పైకెక్కింది. కొత్త పుస్తకాలు, కొత్త యూనిఫాము బడి పండుగకు పదపదమని తొందరబెట్టాయి. వీణుల విందు చేస్తూ మా బడిగంట గనగనమనే మ్రోగుతో వెల్కమ్ అంటూ పిలిచింది. భౌతిక దూరం, పరిశుభ్రత పాటించడం తప్పనిసరి అని హెచ్చరించింది. ధన్యవాదములు. మీ సౌమ్య. అందరికీ నమస్కారం. నా పేరు ప్రదీప్తి. నేను వరంగల్ జిల్లాలోని కొండూరు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. మాది కొండూరు గ్రామం, రాయపర్తి మండలం. నేను చదివే కవిత శీర్షిక అలిగిన వీధి అరుగు. అలిగిన వీధి అరుగు. పొద్దు పొడవంగానే ఊర్లో అందరితో దోస్తాన కడుతుంది వీధి అరుగు. మీసాలు తిప్పే తాత, వేసాలు వేసే మామ, కూర్చుని తినే కాక, చెమట చిందించే నాన్న, అందరికీ అదే నేస్తం అవుతుంది. ఊరి ముచ్చట్లతో బామ్మ, ఇంట్లో ముచ్చట్లతో అమ్మమ్మ, చాడీల ముచ్చట్లతో అత్త, పొడి మాటలతో చిన్నమ్మ, ఎత్తి పొడుపు మాటలతో పెద్దమ్మ, ఎడతెగని కష్టంతో అమ్మ, అందరికీ అదే రచ్చబండ అవుతుంది. ఇరుగింటి పొరిగింటి అమ్మలకు, పంచాయతీ పెట్టే అయ్యలకు చిరునామా అవుతుంది. పండగలకు వచ్చేటోళ్ళని పలకరించాలన్నా, కష్టాలు వలబోసేటోళ్ళని పరామర్శించాలన్నా, మంచి చెడులు ఇగురం తెలియాలన్నా పాత కొత్త తరాలకు వారది అవుతుంది మారుగు. కానీ ఇప్పుడు మారుగు చిన్నబోయింది. ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చొని టీవీలల్లా, సెల్ ఫోన్లల్లా ముఖాలు పెట్టి పక్కనోళ్ళ పత్తా మార్చినాక వీధి అరుగు ఇప్పుడు అలిగి కూసున్నది. ధన్యవాదం. మీ ప్రదీప్తి. టోరీ రేడియోకు నమస్కారములు. నా పేరు రవితేజ. నేను వరంగల్ రూరల్ జిల్లాలోని రాయపర్తి మండలం కొండూరు గ్రామంలోని ప్రభుత్వం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. టోరీ రేడియో కార్యక్రమంలో నేను నా కవిత వినిపించబోతున్నాను. నా కవిత శీర్షిక అక్షరం. నా తల రాతను మార్చేందుకు, బతుకు గీతను దిద్దేందుకు నాకు తోడై నిలిచింది అమ్మా నాన్నల ఆశలు తీరక, గురుదేవుల ఆశీస్సులతో నాలో జ్ఞాన జ్యోతిలా వెలిగింది అదే అక్షరం. క్షరం కాని అమూల్య ధనం. బడి కోవెలలో బలపంతో మొదలై, కాలము కాగితంతో పెరిగి, జీవిత చుక్కానై వెలిగేదే అక్షరం. ధన్యవాదములతో రవితేజ. టోరీ రేడియోకు నమస్సులు. నా పేరు చరణ్. నేను వరంగల్ రూరల్ జిల్లాలోని రాయపర్తి మండలం
కొండూరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను నా కవిత వినిపించబోతున్నాను. నా కవిత శీర్షిక గురుదేవో భవ. అజ్ఞానం తొలగించి అంధకారం అంతం చేసి అక్షర జ్యోతులను వెలిగించే వెలుగు దివ్యలు మా గురువులు. దండముతో సంతోషించి దయతో మమ్ము చూసి అక్షర భిక్షనందించు దొడ్డ మనసు గలవారు మా గురువులు. పలకాబల్పం సాధనాలై పట్టుదలే సాధకాలై పాఠాలను బోధించి అక్షర కుసుమాల సుగంధాలను బతుకంతా నింపేవారు మా గురువులు. వారికి సదా నమస్సులు, వారికి సదా నమస్సులు. ధన్యవాదాలు. మీ చరణ్. తెలుగువారి ఆత్మీయ వారధి అక్షరాల కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇవాళ బాలవాకు కార్యక్రమంలో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలానికి చెందినటువంటి కొండూరు గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్ విద్యార్థుల కవితల్ని మనం విన్నాం. విద్యార్థులు తమ ఊహలు, తాము చూస్తున్న లోకము, తమకొచ్చిన భాషలో తమకొచ్చిన భావాల్ని అద్భుతంగా చాలా బాగా చెప్పారు. వీధి అరుగు గురించి, అక్షరం గురించి, తమ స్కూలు టీచర్ గురించి, చాలా అమ్మ గురించి, ఆకలి గురించి చాలా మంచి కవితలు చెప్పారు. వీళ్ళందరితో ఇలా ఒక సృజనాత్మకమైనటువంటి కార్యక్రమాల్ని నిర్వహించడం ఆ స్కూలు అధ్యాపకుల్ని, ఆ స్కూల్లో చదువుతున్న విద్యార్థులందరినీ మనసారా అభినందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా రమాదేవి బాలబోయిన గారిని నా మనసారా అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. ఈ పిల్లలందరికీ ఆశీస్సులు. టీచర్లు మరింతగా విద్యార్థుల్లో ఒక సాంస్కృతిక చైతన్యాన్ని తీసుకురావాలని, తమను తాము వ్యక్తం చేసుకునే ఒక శక్తివంతమైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దాలని అధ్యాపకులందరినీ కోరుకుంటూ ఆ పాఠశాల యాజమాన్యానికి అందరికీ మరోసారి అక్షరాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి రామాదేవి గారు. థ్యాంక్ యూ పిల్లలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇప్పుడు ఇవాళ అక్షరాల కార్యక్రమంలో చివరి సెగ్మెంట్లోకి వచ్చేసాం. ఇవాళ చివరి సెగ్మెంట్లో మొన్నటి రోజు అంటే ఫిబ్రవరి 13వ తేదీని ప్రపంచవ్యాప్తంగా రేడియో దినోత్సవంగా నిర్వహించుకున్నారు. అలాంటి సందర్భాన్ని తీసుకుని ఇవాళ హైదరాబాద్ లో రేడియో పరిణామం ఎట్లా జరిగింది అనే అంశం మీద మిత్రుడు, ప్రముఖ జర్నలిస్టు, తెలంగాణ సినిమాకు సంబంధించిన ఒక చరిత్రని రికార్డ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి హైదరాబాద్ లో రేడియో పరిణామం అనే అంశం మీద తన వ్యాఖ్యలు వినిపిస్తారు, తమ అభిప్రాయాలు వినిపిస్తారు, మాట్లాడతారు మనతో. రమేష్ బాబు గారు, హైదరాబాద్ లో రేడియో ఎట్లా పుట్టింది, ఎట్లా పరిణామం చెందింది ఒకసారి మాతో పంచుకోరు. ప్లీజ్ వెల్కమ్ రమేష్ బాబు గారు. హైదరాబాద్ లో రేడియో, దాని పరిణామ వికాసాలు. హైదరాబాద్ నగర సంస్కృతి చరిత్రలో దక్కన్ రేడియోది ప్రత్యేకమైన స్థానం. హైదరాబాద్ రాజ్యంలో మొట్టమొదటి రేడియో స్టేషన్ ఇదే. 1933లో ఒక ప్రైవేట్ బ్రాడ్కాస్టింగ్ స్టేషన్గా 200 వాట్స్ ట్రాన్స్మిటింగ్ పవర్తో ఇది ప్రారంభమైంది. రేడియో కేంద్రంగా అబిడ్స్లోని చిరాగలి లేన్లో ఉన్న ఆజాం మంజిల్లో ఇది ఆవిర్భవించింది. మహబూబ్ అలీ అనే పోస్టల్ ఉద్యోగి దీనిని మొదట్లో నిర్వహించాడు. అయితే 1935 ఫిబ్రవరి 3న నిజాం ప్రభుత్వం దీనిని తన ఆధీనంలోకి తీసుకున్నది. అప్పటికి మద్రాసులో రేడియో స్టేషన్ ఇంకా ప్రారంభం కానేలేదు. అక్కడ 1930 జూన్ 16న ఎగ్మోర్లో సి రాజగోపాలాచారి, కూర్మా వెంకటరెడ్డి నాయుడుల సమక్షంలో ప్రారంభమైంది. అంటే స్వతంత్ర రాజ్యంగా ఉన్న హైదరాబాదు మిగతా నగరాల కన్నా ముందుగానే సాంకేతికతను వినియోగించుకున్నదని దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. తమ ఆధీనంలోకి రేడియో స్టేషన్ తీసుకున్నప్పుడు నిజాం స్టేట్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ ద్వారా దీనిని నిర్వహణను చూసేవారు. 1939లో దీనికి నవాబ్ అలీ యావర్ జంగ్ బహదూర్ను కార్యదర్శిగా, వైర్లెస్ డిపార్ట్మెంటు మరియు కంట్రోలర్ ఆఫ్ డిపార్ట్మెంట్గా నియమించారు. మహమ్మద్ ఫజలుర్ రెహమాన్, మహబూబ్ అలీ తాహిర్,
సయ్యద్ మొహమ్మద్ హుస్సేన్లు ఇతర అధికారులుగా ఈ విభాగంలో పనిచేశారు. 1935లో ఈ రేడియోను తమ ఆధీనంలోకి తీసుకున్నప్పుడు ఉర్దూలో వార్తలు, గజల్స్, ఖవ్వాలి, దఖనీ, డోల్కి, గీత్ వంటి కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. వీటితో పాటు ఉర్దూ ప్రసంగాలు, సంచికా కార్యక్రమాలు, నాటకాలు కూడా ప్రసారమయ్యేవి. రోజు మొత్తంలో ఈ రేడియో 4.5 గంటలు పనిచేసేది. ఇందులో అరగంట చిన్నపిల్లల కార్యక్రమాలకు, మిగతా 4 గంటలు సాధారణ కార్యక్రమాలు, వార్తా ప్రసారాలు ఇంగ్లీష్, ఉర్దూలో ఉండేవి. ఏదైనా ప్రసంగం 15 నిమిషాల వ్యవధిలో ఉండేది. వీటితో పాటు వాద్య సంగీత, గాత్ర సంగీత కార్యక్రమాలను ముందుగా రికార్డ్ చేసి ప్రసారం చేసేవారు. చిన్నపిల్లల కార్యక్రమాలను వారంలో 2 సార్లు ప్రసారం చేసేవారు. మిగతా రోజులలో ఆసక్తికరమైన సూచనలు ఇచ్చే ప్రసంగాలు, కథానికలు, చర్చా కార్యక్రమాలు, వాద్య సంగీత కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. ఇలా 1939 జూలై నాటికి దక్కన్ రేడియోగా పేరు మార్చుకున్న హైదరాబాద్ రేడియో నిజాం రాష్ట్ర వైర్లెస్ శాఖ ఆధ్వర్యంలో నడిచింది. ఈ విషయమై 1938 జూలై నెల 23న వెలువరించిన ఒక ప్రకటన ఆంధ్రపత్రికలో అచ్చయింది. దాని ప్రకారం అంతర్జాతీయ విషయాలు, బ్రిటిష్ ఇండియా పత్రికల వ్యాఖ్యలు, లండన్ నగర నెలవారీ వార్తాలేఖలు, భారతదేశ విషయాలు ఆంగ్లంలో ప్రసారం చేయడానికి నిర్ణయం జరిగింది. రేడియో ప్రసారాలలో నాణ్యత కోసం, సాంకేతిక విషయాల మార్పు కోసం ఒక ఉన్నతాధికారిని 6 నెలల పాటు విదేశాలలో శిక్షణ నిమిత్తం పంపుటకు నిజాం ప్రభుత్వం నిర్ణయించింది. ప్రోగ్రాం కమిటీలు ఏర్పాటు చేసి అందులో స్త్రీల కార్యక్రమాల నిర్వహణకు స్త్రీ సభ్యురాలను కూడా అందులో నియమించడం గమనించదగ్గ విషయం. ఇదిలా ఉండగా ఔరంగాబాద్లో 1 మీటర్ ఒక మీడియం వేవ్ ట్రాన్స్మిటర్ని నెలకొల్పి 1941 ఏప్రిల్ 4న కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రాంతీయ ప్రసార కేంద్రంగా ఇక్కడి నుండి ఉర్దూ, మరాఠీ భాషలలో కార్యక్రమాలను ప్రసారం చేశారు. ఇంతకు మునిపే చెప్పుకున్నట్లుగా సరూర్నగర్లో 1939లో మీడియం వేవ్ ప్రసారాలు మొదలైనవి. ఒక నివేదిక ప్రకారం 1939లో సమాచార, సాంకేతిక, ఆర్థిక, వైద్య, చారిత్రక, రాజకీయ, విద్య, సాంస్కృతిక, హాస్యపరమైన 177 కార్యక్రమాలు ఈ రేడియో ద్వారా ప్రసారమైనవి. వీటిలో ఉర్దూ కవుల ముషాయిరాలు, నాటకాలు, పిల్లల కార్యక్రమాలు కూడా ఉన్నవి. రోజు 50 నిమిషాల పాటు ఉర్దూ, ఇంగ్లీషుల్లో న్యూస్ బులెటిన్లు ప్రసారమయ్యేవి. హైదరాబాద్లో రేడియో కేంద్రం ఏర్పడిన ఫలితంగా ఎందరో కవి పండితులకు తమ ఉర్దూ రచనలను ఆవిష్కరించుకునే అవకాశం ఏర్పడింది. ఇక శాస్త్రీయ సంగీతకారుల సంగతి చెప్పనవసరం లేదు. ఎందరో సంగీతజ్ఞులు ఖయాల్, గజల్లు, టుమ్రీలు, దాద్రాలు, గీతులు, యుగళ గీతాలు, సంగీతపరమైన జుగల్బందీ కార్యక్రమాలలో ఈ రేడియో పాల్గొనడానికి వారికి అవకాశం ఇచ్చింది. తమ కార్యక్రమాలకు మంచి ఆదరణ పెరగడంతో కళాకారులు ఎలాంటి పారితోషికం లేకుండానే కార్యక్రమాలు చేసేవారు. స్థానిక కళాకారులే కాకుండా దేశవ్యాప్తంగా ప్రసిద్ధులైన ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ ఆ కాలంలో 2 సార్లు హైదరాబాద్కు వచ్చి రేడియోలో సంగీత కచేరీలు చేశారు. ఇంకా ఉస్తాద్ ఖయ్యామ్ హుస్సేన్ ఖాన్ సారంగి, పండిట్ మోతిరాం వెంకట్రావు హార్మోనియం, అంబాప్రసాద్ హార్మోనియం, షేక్ దావూద్ తబలా, జిఎన్ దంతాలే జల్ తరంగ్ గాత్రం, శంకర్లాల్ మాస్టర్జీ వసుమతి దంతాలే, అంబాదాస్ ఆమ్టే, విఠల్రావు, ఎస్బి దేశపాండే వంటి ప్రఖ్యాత గాయకులు తమ సంగీత కార్యక్రమాలను నిర్వహించారు. ఇంకా వీరు మాత్రమే కాకుండా ఉస్తాద్ ఫయాజ్ ఖాన్, ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్, హీరాబాయి బరోడేకర్, ఆమె సోదరి సరస్వతి రాణి వంటి ప్రసిద్ధులు కూడా హైదరాబాద్ రేడియోలో సంగీత కచేరీలు చేశారు. అప్పట్లో హైదరాబాద్ నగరంలో పూర్తిగా విద్యుత్ ఉండేది కాదు. రేడియో సెట్ కూడా ఖరీదైనది కావడంతో ధనవంతుల ఇళ్లలోనే ఉండేది. రేడియో సెట్ ఉన్నవారికి ఇంటికి ఆసక్తి ఉండేవారు, వెళ్ళి కార్యక్రమాలను వినేవారు. క్రమంగా సినిమా పాటలకు ఆదరణ పెరగడంతో రేడియోలో
సినిమా పాటలు ప్రసారం చేయడం కూడా మొదలుపెట్టారు. అప్పట్లో దక్కన్ రేడియోలో కార్యక్రమాలు ఎట్లా ఉండేవో తెలుసుకోవడానికి మత్సుకు ఒకరోజు షెడ్యూల్ను చూస్తే 1941 డిసెంబర్ 31 నాటి కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నవి. ఉదయం 5:30 ఖయాల్, సుత్సారంగ్, 5:50 గజల్, 6 గంటలకు ఆమ్ పసంద్ మౌజేకి, 6:20 మరాఠీ పాద్ ఔర్ భజన్, 6:40 గజల్, 7 గంటలకు బచ్చోం కా ప్రోగ్రాం, 7:30 ఖతం సాల్ తక్దీర్, 7:40 ఖయాల్ మాల్కోస్, 8 గంటలకు ఉర్దూ వార్తలు, 8:25 ఇంగ్లీష్ వార్తలు, 8:50 ఆమ్ పసంద్ మౌజేకి, 9:10 కర్ణాటిక్ ఆనంద భైరవి, 10 గంటలకు దువే సలామతి. ఇట్లా ఉండేవి కార్యక్రమాలు. నిజాం స్టేట్లో తనదైన ప్రాధాన్యతను సంతరించుకున్న దక్కన్ రేడియో సైనిక చర్య నేపథ్యంలో 1948 సెప్టెంబర్ 17న లాయక్ అలీ మంత్రివర్గం రాజీనామా చేసింది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కాల్పుల విరమణకు ఆదేశిస్తున్నట్టుగా నిజాం తన రేడియో ప్రసంగంలో ప్రకటించారు. అయితే కాల్పుల విరమణ ప్రధాని నెహ్రూ అంగీకారం జరగలేదు. హైదరాబాద్ స్టేట్ ని భారతదేశంలో విలీనం చేస్తున్నట్లుగా సంతకాలు చేసిన తర్వాతనే లొంగుబాటు ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు. చివరికి 1950 ఏప్రిల్ 1న దక్కన్ రేడియోను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో దాని చరిత్ర అలా ముగిసిపోయింది. 1956లో సమైక్య రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆకాశవాణిగా ఆల్ ఇండియా రేడియోగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇందులోని వివిధ భారతి అనగా జనరంజని విభాగం మొదలైంది. ఆ తర్వాత ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్లో లో పవర్ ట్రాన్స్మిషన్లతో ఎఫ్ఎం స్టేషన్లు ఏర్పాటైనవి. ఇక హైదరాబాద్లో రేడియో మిర్చి, 98.3 వంటి ఎఫ్ఎం రేడియో స్టేషన్లు ఇటీవలి కాలంలో మొదలై వాటి ప్రసారాలను కొనసాగిస్తున్నవి. 2000 అంతకుముందు మనకు హైదరాబాదు, దక్షిణ తెలంగాణ ప్రాంతాలకు, ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు ఎక్కువగా హైదరాబాద్ రేడియో స్టేషన్ తర్వాత తెలుగు కార్యక్రమాలతో ఎక్కువగా ప్రజలకు చేరువైంది. శ్రీలంక రేడియో స్టేషన్ కూడా మనకు అందుబాటులో ఉండింది. 2006 జూలై 1న తోరీ రేడియోగా ప్రఖ్యాతిగాంచిన తెలుగు వన్ రేడియో తమ ప్రసారాలను ఇంటర్నెట్ ద్వారా ప్రారంభించి గడిచిన 15 ఏళ్లుగా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నది. ఈ తోరీ రేడియో ద్వారా ప్రసిద్ధ కవి, సినీ చరిత్రకారులు వారాల ఆనంద్ 2 ఏళ్లుగా అక్షరాత్యర కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎందరో ప్రసిద్ధ కవులు, విమర్శకులు, పరిశోధకులు పాల్గొనేలా చేయడం వీరి ప్రత్యేకత. ఇట్లా హైదరాబాద్లో రేడియో స్టేషన్లకు సుమారు 90 ఏండ్ల చరిత్ర ఉన్నట్లుగా మనం తెలుస్తున్నది. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ, తెలుగువారి ఆత్మీయ వారధి. అక్షరాల కార్యక్రమంలో ఇవాళ అక్షరాల కార్యక్రమాన్ని ఇంతటితో ముగించబోతున్నాం. ఇవాళ కార్యక్రమంలో భాగంగా చివరి సెగ్మెంట్ లో రమేష్ బాబు గారు హైదరాబాద్ లో రేడియో ప్రస్థానాన్ని గురించి, గత 90 ఏళ్ల చరిత్రని మన కళ్ళ ముందు ఉంచారు. ఒక సినిమా రీలులాగా అసలు ఏం జరిగింది ఈ రేడియో ప్రస్థానం, ఈ 90 ఏళ్ల చరిత్రలో టోరీ రేడియో దాకా కార్యక్రమాలు ఎట్లా సాగుతూ వచ్చాయి, ఒక సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చినటువంటి ఈ రేడియో ప్రస్థానాన్ని వివరించిన రమేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ అక్షరాల కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాం. ఇవాళ అక్షరాల కార్యక్రమంలో తమ కవితల్ని వినిపించడానికి, తమ కవితల్ని ప్రచురించిన పత్రికలకి, ఆ కవులకి, అట్లాగే కవి సమయంలో తమ కవితల్ని తన స్వీయ గొంతుకతో వినిపించిన రమేష్ కార్తీక్ నాయక్కి, రమేష్ బాబు గారికి, రాయపర్తి మండలం విద్యార్థులందరికీ అక్షరాల తరఫున, టోరీ రేడియో తరఫున థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను. నేను వారాలానంద్. ఇంతటితో ఇవాళ కార్యక్రమం ముగిసింది. థ్యాంక్ యూ, గుడ్ నైట్, షబ్ ఖైర్, బాయ్ అండి, థ్యాంక్ యూ.